డ్యాన్స్ మాస్టర్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఆయనకు ముందుగా సన్మానం చేసి పంపిద్దాం అనుకున్నాం. షణ్ముఖ నాయుడు గారి సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. షణ్ముఖ నాయుడు గారు ప్లీజ్. కత్తి విజయ్ కుమార్ గారు, అలాగే శ్రీతులు రాగే పరశురామన్న గారు. ఒక భాష అని డ్యాన్స్ మాస్టరు, ఆయన ఒక యాక్సిడెంట్లో చాలా హెల్త్ని కోల్పోవాల్సి వచ్చింది. కేశవ రెడ్డి స్కూల్లో చేస్తారు అనమాట. సో కొరియోగ్రాఫర్గా కేశవ రెడ్డి స్కూల్లో చాలా ఫేమస్ అతను. ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ సంఘటన జరిగింది. అయితే ఆయన కోలుకొని ఈరోజు డ్యాన్స్ మాస్టర్స్కి సన్మానం అనగానే చాలా సంతోషంగా వచ్చాడు. కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మనం ఈయన సంపూర్ణేష్ బాబు వస్తాడని ఇంతవరకు వెయిట్ చేసాం. లక్ష్మీకాంత్ గారు అని పిలుచుకోరండి భాష గారు చేసుకుందాం. ఈరోజు మనకు వచ్చినటువంటి గెస్ట్లు, అలాగే శ్రీమతి సంధ్యామూర్తి మేడం, వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ఎందుకంటే ఒకటి గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఈ రోజు ఉన్నటువంటి యొక్క సమయంలో హెల్త్ అనేది ఎంత ముఖ్యమో అందరికి బాగా తెలిసింది. హెల్త్ అనేది ముఖ్యంగా కాదు, ఈరోజు యాక్సిడెంటల్గా ఆయన జరిగినటువంటిది ఏంటంటే అది చాలా అద్భుతమైనటువంటి కొరియోగ్రాఫర్, చాలా చాలా కంపోజ్ బాగా చేస్తాడు. సో వెరీ వెరీ హ్యాండ్సమ్, ప్రభాస్ లాగా ఉండేది. భాషా గారు మన ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యారు. మనందరం మన కరతాళ ధ్వనులతో సాధారణంగా ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ టు భాషా గారు ప్లీజ్. ఆయన డ్యాన్స్ చూసామంటే మనందరం కూడా చాలా తన్మయత్వంతో ఉండిపోతుంటే, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేదు. కానీ భవిష్యత్తులో మళ్ళీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. భాషా గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చాలా కష్టం అనిపిస్తుంది ఆయనకు. సో అలాగా బెడ్ రెస్ట్ ఉన్నారు కొన్ని రోజులు. సో బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా మా డాన్సర్స్ అందరూ చాలా బాగా వెళ్ళి ఆయన పలకరించేవాళ్ళు. సో నైస్, అలాంటి మంచి డాన్సర్ ఈరోజు ఇలా ఉండడం అనేది ఎవరికి జీర్ణించుకోలేకుండా పోతున్నాం. కానీ ఆయన చూడక చాలా రోజులు అయింది. ఈరోజు మా అందరితో పాటు మా కోసం ఆయన హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈరోజు మేము పిలవగానే ఈరోజు ఒక కార్యక్రమానికి రావడం భాషా గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. కానీ తన ఆరోగ్య సమస్యలు కూడా పక్కన పెట్టి ఎంత చిరునవ్వు చూడండి, ఎంత అందంగా ఉందో, ఎంత సంతోషంగా, అంటే ఇంతమందిని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భాషా గారు మీరు రావడం మాకు చాలా ఆనందదాయకం. సో ఎందుకంటే అలాగే అనంత రియాలిటీ సుబ్బు గారు వచ్చారు, ఆయన కూడా వేదిక మీద అవసర సమయంగా వచ్చును. సో సుబ్బు గారు, సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీద అవసర సమయంగా వచ్చింది. అనంత రియాలిటీ ద్వారా ఈరోజు ఒక కార్యక్రమానికి వంద స్పాన్సర్గా, సో మన మనిషిగా మనతో పాటు ఉండాలని ఆయన కోరిక. సో సుబ్బు గారు కూడా వేదిక మీదకి వస్తే వి ఫీల్ సో హ్యాపీ. సో జాగ్రత్తగా తీసుకున్నాండి. సో ఎవరిబడి క్లాస్ ప్లీజ్. ఆయన స్టేజ్ మీదకి వస్తున్నాడు. సో ఒక్కసారి క్లాస్ ఇవ్వడం చాలా అవసరం. చాలాసేపు కొడతాం క్లాస్, ఎందుకంటే చాలా రోజులుగా ఆయన దూరంగా ఉన్నాడు. సో ఈరోజు మాతో పాటు అందరినీ చూడాలని, అందరితో పాటు ఇక్కడ ఉండాలని, సో అందరినీ చూస్తే ఆ తన్మయత్వంలో ఉండిపోవాలని కోరుకోవడానికి ఆయన వచ్చారు. లక్ష్మీకాంత్ గారు మీ డ్యాన్స్లో ఉన్నటువంటి వీడియో నాకు చూపించారు. చాలా 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 సంతోషం అనిపించింది. దేవుడి దయ, పెద్దవాళ్ళ ఆశీస్సులు, ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మళ్ళీ అదే స్థాయిలో డ్యాన్స్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి పట్నం శివప్రసాద్ గారు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నిజమానం చేసి మరి కొంచెం క్లాస్ పడితే అబ్బాయి తరగతి చాలా అవసరం లేదు సార్. ఆలోచించండి, ఒక మనిషి ఈరోజు ఒక సభకు రావడం అనేది కాదు, ఇంతమంది ప్రేక్షకులు ఒక్కసారిగా చాలా సంవత్సరాల తర్వాత ఇంతమంది ఆడిటోరియాన్ని అబ్బాయి చూస్తున్నాడు. నిజంగా ఒక కళాకారుడి పుట్టింది. నేను ఎప్పుడూ కళాకారుడిగా ఇలా ఇంతమంది చప్పట్లు అందుకోవాలని, కానీ ఈరోజు ఆయన హెల్త్ ఇష్యూ వల్లనే సో ఇలా మనతో పాటు ఇలా కూర్చోవడానికి కూడా కష్టం అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ భాషా గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాతో పాటు కేటాయించారు. భాషా గారు, మీకు భగవంతుడి పరీక్ష పెట్టినట్టే దీన్ని జయించి మీరు మళ్ళీ మళ్ళీ మా ముందుకు రావాలి. ఖచ్చితంగా మనందరం కూడా కరతాళ ధ్వనులతో భాషా గారిని ఆశీర్వదిద్దామండి. ముఖ్యంగా లక్ష్మీకాంత్ గారు వెన్నంటి ఉంటూ ఆయనను తన వెహికల్ ఈరోజు ఎంతో జాగ్రత్తగా పిలుచుకొచ్చారు. ఆయన ఏమాత్రం గారు అంగీకరించడం, అదేవిధంగా మనకు పెద్ద మనసు ఉన్నటువంటి, మంచి మనసు ఉన్నటువంటి అతిథులందరూ కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషం. భాషా గారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు? సో మీ అందరి ఆశీర్వాదం కావాలని మీ ఇప్పుడు ఉన్నటువంటి నేను భాష విశ్వనాథ్ సార్
మేమంతా కేశవరెడ్డి ఇన్స్టిట్యూషన్లో కొలీగ్స్. భాష డ్యాన్స్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే మన ప్రభాస్ చేసినట్టే ఉంటుంది, అంత భారీగా చేసేవాడు. అనుకోని పరిస్థితుల్లో మేమంతా నంద్యాలకి ఇన్స్టిట్యూషన్స్ పరంగానే పోయాము. వచ్చేటప్పుడు నేను అక్కడే డ్రాప్ అయ్యాను. వెళ్ళదు భాష అన్నా కానీ మేము రానన్నాడు కానీ నేనే బలవంతంగా పిలుచుకొని పోయాము, నేను మా ప్రిన్సిపల్. తర్వాత రిటర్న్ నేను రాలేదు, నేను అక్కడే డ్రాప్ అయ్యాను. నేను పోవాలా కంపల్సరీగా బాబాయ్, నాకు పోలీస్ సెలక్షన్స్ది ట్రైనింగ్ ఉన్నది, దానికోసం వచ్చాడు. ఆ రోజు రాకపోతే ఈరోజు పోలీస్గా మన ముందర ఉండేవాడు భాష. అనుకోని వల్ల భాషకి నెక్ ఇంజూరీ అయిపోయింది, నెక్ కట్ అయిపోయింది. కేశవరెడ్డి సార్ ఎంత గొప్ప మనిషి అంటే, కేశవరెడ్డి ఇన్స్టిట్యూషన్స్ స్కూల్ ఎంత గొప్ప మనిషి అంటే, భాషకి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అయింది. 30 లక్షలు కేశవరెడ్డి సార్ ఇచ్చారు. కేశవరెడ్డి సారు అంత మంచి మనసున్న మనిషి. కేశవరెడ్డి సార్ బతికించుకోగలిగాడు, కానీ భాషకి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా భాష లేసి మళ్ళీ స్టేజ్ మీద ఒక ఊపుతాడు, నాకు తెలుసు. అది నమ్మకం అయితే నాకుంది. భాషకి ఆ ధైర్యము అంతా ఉంది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు. దేవుడు అందరూ ఆశీర్వాదంతో భాష మళ్ళీ నడిచాలని నడిచి డ్యాన్స్ చేయాలి, స్టేజ్ మీద దుమ్ము లేపాల, అదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. బైక్ ఇస్తే ఆయన మాట్లాడతారని చెప్పావు, మళ్ళీ నువ్వు మాట్లాడేసావు. అదే మాట్లాడలేడు, డ్యాన్స్ చేస్తాడు కానీ మాట్లాడలేడు. 2 మాటలు ఆయన మాటలు వినాలని మాకు కూడా ఉంటుంది కదా. సో ఎలా ఉన్నారు భాష గారు? నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదంతో ఒక్కసారి క్లాస్ ఇద్దామా? మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్లాస్ కొట్టి ఆయన ఆశీర్వదించండి. ఖచ్చితంగా మన ఆశీర్వాదంతో మరి త్వరలోనే ఖచ్చితంగా ఒక మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో భాష గారు మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కూడా ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో హరి మాస్టర్ గారు, సో మన